ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూలై నెల 6 నుంచి 12 వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. తీ చిలకమ్మ మకర రాశి వాళ్ళ జ్యోతిషం, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ దా, తీ చిలక. వావ్. మకర రాశి వాళ్ళకు వావ్ మహాలక్ష్మి. మకర రాశి వాళ్ళది అమాయక బుద్ధి, అమాయక గుణం. చాలా నిదానంగా ఆలోచించి పని చేద్దాం, తొందర పని వద్దు. కొట్లాడా జగడా లపడా అంటే ఈ మకర రాశి వాళ్ళకి అస్సలు నచ్చదు. కొట్లాడుకోవద్దు, నీటిగా నడవాలి, ఇంటి లోపల బుక్కలు తిన్నా సాల్, అమృతం లేకనే తినాలి. ఊక కొట్లాడా జగడా అది ఇది పెట్టుకోవద్దు, నీటిగా నడవాలి అనేది ఆలోచన ఈ మకర రాశి వాళ్ళకు బాగుంది. కానీ ఎంతో నిదానంగా, ఎంతో గంభీరతంగా, ఎంతో మంచిగా మీరు నడుస్తే ఇంట్లో ఎట్లా ఉంటారో తెలుసా? బల్లెంబార్చి లేకనే ఉంటారు వాళ్ళు. ఈయన ఏంది కష్టం చేయడు, ఏది ఎంత కష్టం చేసినా ఒక మాటని, ఎంత మంచి పని చేసినా ఒక మాటని, ఏది చేసినా ఒక మాట మాట్లాడడమే. చూడండి, మీరు ఏం చేశారు, అంతా నాదే నాదే కదమని ఆయం ఇచ్చినట్టు మొత్తం ఇట్లా తీసుకున్నారు. వాళ్ళు ఏం చేసిండ్రు, నెత్తి మీద కూర్చున్నట్టు పని చేస్తున్నారు. అలా నడవకండి. ఎవరికి ఎంత ఉంచాలో అంత ఉంచితే మీకు చాలా బాగుంటుంది. ఈ మకర రాశి వాళ్ళకు తొందరగా మీ ఆయం తీసుకుంటారు, మీ నెత్తి మీద కాలు పెట్టినట్టే చేస్తారు. మీరేం చేస్తారో అమాయకత్వంగా పోతారు, నిదానంగా మాట్లాడతారు, ఆలోచించి మాట్లాడతారు. మకర రాశి వాళ్ళ దగ్గర గమండి అంటే నిదానం చాలా బాగుంటుంది. ఆవేశం, కోపం, కొడదాం, తిడదాం, మాట్లాడదాం, కొట్లాడ పెట్టుకుదాం, అది మీకు నచ్చదండి. ఈ మకర రాశి వాళ్ళు బాధపడ్డారు, కష్టపడ్డారు, అది ఎంత అయిపోయింది. కానీ ఇప్పుడు ఏముందంటే మాత్రం పెళ్లి చేయాలి, లేకపోతే చేసి వెయ్యాలి, అదే అనుకుంటున్నారు. మూడోది, ఇల్లన్న కట్టాలి, కట్టిందన్న కొనాలి. ఇంటి లోపల బరకతి లేదు. చూస్తారా, అస్సలు మనసు శాంతం లేదు ఈ మకర రాశి వాళ్ళకి. ఎటు వచ్చిన పైసా అట్టే బర్బాద్. ఏమాయరా ఇంత కష్టపడుతున్నా, రాత్రి అనకుండా పగలనకుండా ఇంత కష్టపడుతుంటే ఏమీ లాభం లేదు కదమని అనుకుంటున్నారు. కానీ మీ ఇంటి లోపల ఏం చేయాలి, మీ ఇంట్లో ఉన్న కులదేవునికి పొదుగాల లేచి సలినీళ్ళతో స్నానం చేసి మీ కులదేవునికి ఇంత దీపహారం ముట్టించి నమస్కారం చేసి నొష్ట కుంకుమ పెట్టుకొని పోండి, మీకు జయం జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ దీపహారం పెట్టండి, మీకు జయం జరుగుతుంది. ఇంతవరకు నష్టపోయారు, కష్టపడ్డారు. వాడు నావాడు, ఈడు నావాడు, అందరు నా వాళ్ళు, నా బంధు నా బలగం అనుకున్నా కానీ ఎవ్వరు మీకు బంధు బలగం ఎవరు ఉన్నా కానీ, ఇంత తలంత బలగం ఉన్నా కానీ తలకి నిలిపోస్తారు, ఎవరు లేదన్నట్టు ఉంటుంది. కొన్ని రోజులు మీరు బాధపడ్డారు, అంత వేగుంటూ జోకింటూ ఇంతవరకు వచ్చిండు. కానీ ముందు జీవితం గురించి చాలా ఆలోచిస్తున్నారు కదా. ఒకసారి మీరు 7 కొండల మెట్లు గుడిక లెక్కండి. 7 కొండల మెట్లు మీరు లెక్కారనుకోండి, మీకు జరుగుతుంది, మంచి జయం జరుగుతుంది, లాభం జరుగుతుంది. కానీ అందరు మీకు సాయం పడేటోళ్ళు ఇంకా నీకు ముందల చాలామంది ఉన్నారు, జరుగుతుంది. ఏమిటిదంటే మాత్రం ఇంతవరకు కొన్ని అపనిందాలు, కొన్ని చక్రాలు, కొన్ని బదలాములు, ఇంటి మీద లేని గలాట, లేని తంట వచ్చేది ఉండి అవన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడేం పర్వాలేదు, బంధం బాగుంటుంది, జీవితంలో మాత్రం సుఖంగా సంతోషంగా నడేసే యోగం వచ్చింది. 7 కొండల మెట్లు మాత్రం తప్పనిసరిగా లెక్కండి, బాగుంటుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి ఈ రాశి వాళ్ళకి. మకర రాశి వాళ్ళకు ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 1, అవమానం 7. అంటే గురుబలం 2 ఉంది, శని బలం 6 ఉంది. గురుబలం మీకు తక్కువ ఉంది, శని బలం ఎక్కువ ఉంది. భగవంతుని ధ్యానముల నడవండి, దేవ ధ్యానముల నడవండి, మంచి జరుగుతుంది, అంతా జయమే జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.